గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. ఇప్పుడు వచ్చేసి 6 ఐపీఓస్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఈ 6 ఐపీఓస్లో మనకి సబ్స్క్రిప్షన్ వైజ్ కానీ గ్రే మార్కెట్ ప్రీమియం కానీ బాగుంది, ఫైనాన్షియల్స్ బాగున్నాయి అనేది మనం డిస్కస్ చేసి అది అప్లై చేయాలా లేదా చూసి, సో మనకు రిటర్న్స్ రావచ్చు ఒకవేళ మనము అప్లై చేసి ఒకవేళ మనకి అలాట్ అయితే అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. ఓకే, సో ముందుగా మనం చూసినట్లయితే గ్లాబ్టైర్ ఇన్ఫోటెక్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ కంపెనీ. సో ఇది మనం చూసినట్లయితే 28th ఆగస్ట్ అంటే మనకి రేపే మనకు క్లోజ్ అవుతుంది. స్టిల్ దెన్ మనకు వచ్చేసి ఇంకా 1 డేనే ఉంది. మనకి 1 డే ఉన్నా కానీ మనకి లాస్ట్ 2 డేస్లో 0.93 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో నాట్ ఈవెన్ 1%. అందువల్ల మనం దీన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడే మనం దీన్ని అవాయిడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎన్ఐఎస్ మేనేజ్మెంట్, ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ. ఇది రేపు క్లోజ్ అవుతుంది. ఇది నాట్ ఈవెన్ 1 టైం సబ్స్క్రిప్షన్ అయింది టిల్ డేట్. సో అందువల్ల దీన్ని మనం ఇక్కడే అవాయిడ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సత్వా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇది వచ్చేసి మనకి సబ్స్క్రిప్షన్ 1.39 టైమ్స్. ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ. సో మనకి ఇంకా 2 డేస్ అయితే పెండింగ్ ఉంది, కానీ ఇది మన కమాండింగ్ అయిన సబ్స్క్రిప్షన్ అయితే కాదు. అందువల్ల దీన్ని నేను ఇక్కడే అవాయిడ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మనకి కరెంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేది చూస్తున్నాము. ఇది ఒక ఎస్ఎంఈ కంపెనీ. 29th ఆగస్ట్ అంటే మనకి ఇది కూడా 2 డేస్ ఇంకా టైం ఉంది. యాజ్ ఆన్ డేట్ మనకి మోర్ దాన్ 10 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో సబ్స్క్రిప్షన్ ప్రకారం ఇది చాలా కమాండింగ్గా కనిపిస్తుంది కాబట్టి దీని యొక్క ఫైనాన్షియల్స్ చెక్ చేసి గ్రే మార్కెట్ ప్రీమియం చెక్ చేసి ఇది తీసుకోవాలా లేదా అనేది చూద్దాము. ఓకే, నెక్స్ట్ ఇది యాన్లాన్ హెల్త్ కేర్ అనేది చూస్తున్నాను. ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ. మనకి నియర్ అబౌట్ 15,000 అయితే ఇన్వెస్ట్మెంట్ కావాలి. సబ్స్క్రిప్షన్ ప్రకారం 1.69 టైమ్స్ అయింది. సో ఫర్ మెయిన్ బోర్డ్ ఐపీఓ మనకి సింగిల్ డేనే మోర్ దాన్ 1 టైం అయితే మంచిగానే ఉంది. అండ్ మనకి యాజ్ ఆన్ డే మనకి వచ్చేసి 29th ఆగస్ట్ ఇంకా 2 డేస్ అనేది ఉంది కాబట్టి సో మనకి 1.69 టైమ్స్ ఇది తీసుకోవచ్చా లేదనేది చూద్దాము. ఓకే, నెక్స్ట్ ఇది విక్రాన్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఇంకా 2 డేస్ టైం ఉంది. ఇది 2.37 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో వెన్ కంపేర్డ్ విత్ యాన్లాన్ హెల్త్ కేర్, విక్రాన్ ఎనర్జీ కమాండింగ్గా ఉంది కాబట్టి మనము యాన్లాన్ హెల్త్ కేర్ని కూడా మనము ఇక్కడే రిజెక్ట్ చేసేస్తున్నాము. సో ప్రస్తుతం మనం తెలుసుకోవాల్సింది కరెంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, విక్రాన్ ఇంజనీరింగ్ ఫైనాన్షియల్స్ చూసి వీటి యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం చూసి ఇవి తీసుకోవచ్చా లేదా అనేది మనము డిస్కస్ చేద్దాము. ఓకే, ఏ కంపెనీస్ అన్ని మనం ఇక్కడ చేస్తున్నాము? కరెంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, విక్రాన్ ఇంజనీరింగ్. ఓకే, సో ప్రస్తుతం కరెంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఏందనేది చూస్తాము. ఇది చూసినట్లయితే మనకి 80 రూపీస్ చొప్పున 1600 షేర్స్ అనేది మనం ఇక్కడ అలాట్ చేస్తుంది. సో మనకు వచ్చేసి నియర్ అబౌట్ మనకి 1.3 lakhs దాకా మనకు అవసరమయ్యే ఛాన్స్ ఉంది. సో మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ 2 lots అన్నట్లు చూస్తున్నారండి. సో 2 lots మనమైతే కంపల్సరీ తీసుకోవాలి. సో 2 lots కాబట్టి నియర్ అబౌట్ మనకి 2.5 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం అవుతుంది. సో వీళ్ళు 76 రూపీస్ చొప్పున వీళ్ళు చూపించారు. కాకపోతే మనం వచ్చేసి 80 రూపీస్ చొప్పున మనం వచ్చేసి బిడ్డింగ్ అయితే వేయాలి. అందువల్ల వచ్చేసి ఇది నియర్ అబౌట్ 2.5 lakhs దాకా మీకు ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. సో 26th స్టార్ట్ అయింది, 29th ఎండ్ అవుతుంది. ఇంకా 2 డేస్ మనకి టైం ఉంది కాబట్టి ఇది మంచిగానే ఉండొచ్చు అనిపిస్తుంది. ఒకసారి దీని ఫైనాన్షియల్స్ కూడా మనము చూద్దాము. ఓకే, సో ఒకసారి ఫైనాన్షియల్స్ చూద్దామండి. ఇది అసలు కంపెనీ ఏంది అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఇది 2013లో మనం ఎస్టాబ్లిష్ అయితే ఇది మేజర్గా ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఈపీసీ అన్నట్లు చూస్తున్నాము. సో మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అలాంగ్ విత్ experience in this field. Okay, not only services but also provide solutions in solar EPC, electrical EPC, water EPC, civil EPC contracts. EPC అంటే ఏందో చెప్పాం కదా, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్. ఓకే, అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే మేజర్గా వీటికి NABL అక్రిడేషన్ కూడా ఉందండి, క్వాలిటీ అష్యూరెన్స్ ల్యాబ్ అన్నట్లు చూస్తున్నాము. ఇప్పుడు మేజర్గా ఫైనాన్షియల్స్ మనకి మేజర్ ప్లే చేస్తాయి. ఓకే, సో మనకి ఏదైనా మన క్రోర్స్లో డిస్కస్ చేస్తున్నాము. 2022లో రెవెన్యూ 60 crores ఉంటే ఎక్స్పెన్స్ 58 crores, 1.51 crores మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, అసెట్స్ 31.86 crores. 2023లో రెవెన్యూ 61 crores, ఎక్స్పెన్స్ 59 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సేమ్ ఉందండి. అసెట్స్లో స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంది. 2024లో చూసినట్లయితే రెవెన్యూలో మంచి ఇంప్రూవ్మెంట్ కనబడింది, ఎక్స్పెన్స్ కూడా అదే తరహా ఇంప్రూవ్మెంట్ ఉందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి నియర్ అబౌట్ 3 times కనబడింది. అసెట్స్లో స్మాల్ ఇంప్రూవ్మెంట్ ఉంది. 2025లో మనకి 91 crores ఉంది, తర్వాత ఎక్స్పెన్స్ 78 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నియర్ అబౌట్ 10 crores. సో మనకి డబుల్ ద ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనిపిస్తుంది. అసెట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో మనకి
ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మాకు కానివ్వండి అసెట్స్లో మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ 2 ఇయర్స్ అయితే దాని యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చాలా అయితే బాగుంది. దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఒకసారి చూద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విక్రాన్ ఇంజనీరింగ్. సో విక్రాన్ ఇంజనీరింగ్ మనకు వచ్చేసి ఎంతవాటికి తీసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ కాబట్టి మనకి 97 రూపీస్కి 148 షేర్స్ ఇస్తున్నారు. నియర్ అబౌట్ మనకి 15,000 కావాలి. మనకి 29th ఆగస్ట్ అనేది క్లోజ్ అయితే అవుతుంది. ఓకే, 29th ఆగస్ట్ అయితే క్లోజ్ అయితే అవుతుంది. ఇది ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కంపెనీ అన్నట్లుగా మనం చూస్తున్నాము. దీని యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దామండి. ఓకే, సో విక్రాన్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి ఇందాక చూసాం కదా, విక్రాన్ ఇంజనీరింగ్ వన్ ఆఫ్ ద టాప్ ఫార్మ్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈపీసీ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది కూడా సేమ్ అండి, కాకపోతే ఇందాకది ఎస్ఎంఈ కంపెనీ, కరెంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎస్ఎంఈ కంపెనీ, ఇది వచ్చేసి మెయిన్ బోర్డ్ కంపెనీ అన్నట్లుగా మనం ఇక్కడ వస్తుంది. అండ్ మేజర్గా ఇది చూసినట్లయితే మల్టిపుల్ సెక్టార్స్, పవర్, వాటర్, రైల్వే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డీల్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే మేజర్గా సో రెవెన్యూ అనేది 2024-2025లో చూసినట్లయితే మనకి రెవెన్యూ వచ్చేసి 2024లో 791 crore ఉంటే 2023లో 529 crores అనేది కనిపిస్తుంది. సో 23కి 24కి మంచి వ్యాస్ట్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా దీని ఫైనాన్షియల్స్ చూద్దాము. ఫైనాన్షియల్స్ ఎప్పుడైనా మనం క్రోర్స్లో డిస్కస్ చేస్తున్నామండి. 2022లో మనకి 479 crores రెవెన్యూ, ఎక్స్పెన్స్ 470 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 6.59, అసెట్స్ 479 చూస్తున్నాము. 2023లో 529 crores మనకి రెవెన్యూ, ఎక్స్పెన్స్ 476, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 42, అసెట్స్ 712 crores చూస్తున్నాము. 2024లో చూసినట్లయితే రెవెన్యూ బాగా పెరిగిందండి, ఎక్స్పెన్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే మల్టీఫోల్డ్ అయితే మనకి పెరుగుతూ వస్తుంది. సో అసెట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనపడింది. 2025లో మనకి రెవెన్యూ మంచిగా పెరిగిందండి. సో ఎక్స్పెన్స్లో కూడా మంచి మనకి ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి స్లైట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది వెన్ కంపేర్డ్ విత్ 2024. అసెట్స్లో అయితే మల్టీఫోల్డ్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా అసెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మంచి స్ట్రాంగ్గా మనకి ఫిగర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ రెండు కంపెనీస్ యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఒకసారి చూద్దాము. ఓకే, సో మనకు వచ్చేసి మేజర్గా విక్రాన్ ఇంజనీరింగ్ చూడండి, మనకి 14.43 అంటే మనకి మెయిన్ బోర్డు లైక్ పటేల్ రిటైల్ మనకి 20% లిస్టింగ్ గెయిన్స్ ఎలా ఇచ్చిందో అలానే మనకి విక్రాన్ ఇంజనీరింగ్ కూడా సో నియర్ అబౌట్ మనకు వచ్చేసి మోర్ దాన్ 20% ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇంకా 2 days మనకి ఉంది కాబట్టి, ఇంకా 2 days మనకి స్కోప్ ఉంది కాబట్టి ఈ గ్రే మార్కెట్ ప్రీమియం ఇంకా మనకి పెరిగే స్కోప్ అయితే ఉంది. సో యాన్లాన్ హెల్త్ కేర్ మనం ఇందాకే రిజెక్ట్ చేసాం కదా, ఇది జస్ట్ మనకి 7% చూపిస్తుంది. అందువల్ల దాన్ని అక్కడే రిజెక్ట్ అయితే చేసాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఇది వచ్చేసింది ఎస్ఎంఈ ఐపీఓ, నియర్ అబౌట్ 57% మనకి స్కోప్, మనకి లిస్టింగ్ గెయిన్స్ అన్నట్టు చూపిస్తున్నాము. సో 57%, ఇంకా మనకి 2 days టైం ఉంది కాబట్టి ఇది ఇంకా మనకి 70 to 80% వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తుంది. సో ఎవరైతే మోర్ దాన్ నియర్ అబౌట్ 1.3 lakh ఇన్వెస్ట్మెంట్ ఉందో మనకి కరెంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అప్లై చేయండి. లేదు మన దగ్గర 15,000 ఉంటే మాత్రం విక్రాన్ ఇంజనీరింగ్ అయితే అప్లై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.